పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్కి మాత్రమే కాదు, ఆయన నిజ జీవితంలో చేసే మంచి పనుల వల్ల ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే సంకల్పం, ఈ గుణాలు పవన్ కళ్యాణ్ గారిని వేరే నటులతో భిన్నంగా ఉంచాయి. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారు, ఆయన చేసిన మంచి పనులేంటి, ఆయన జనసేన పార్టీ ఎలా స్థాపించారు, ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కొణిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి గారికి చీరాల ఆంధ్రప్రదేశ్లోని సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టారు. ఇంటర్మీడియట్తో చదువుకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకొని శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకొని 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమాతో వెండి తెరపై అరంగేట్రం చేశారు. తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. 1999లో వచ్చిన తొలి ప్రేమలో బాలుగా యువతరాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటి వరకు పవన్ చేసిన 15 సినిమాలతోనే 4వ తరం అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందారు. పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్తో, వెరైటీ సంభాషణలతో యూత్ని కట్టిపడేసేవారు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ని ఇష్టపడడానికి కారణమివే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్ దర్శకుడు అయిన అకిరా కురోసావాను అమితంగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తితో దర్శకునిగా జానీ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ సినిమా మూవీకి గాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు కూడా నిర్మించాడు. ఆ తరువాత వచ్చిన భీమ్లా నాయక్ గాని, వకీల్ సాబ్, బ్రో, గోపాల గోపాల సినిమాలన్నీ కూడా దాదాపుగా 100 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. గబ్బర్ సింగ్ సినిమాకి ముందు ఆయనకి వరుసగా 5 ఫ్లాపులు పడ్డాయి. కానీ ఆ క్రేజ్ ఇంచెంతు కూడా తగ్గలేదంటే మీరు ఆయన క్రేజ్ మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎలా ఉందో మీరే ఊహించుకోండి. ఓకే, మరి ఇన్ని సినిమాలు హిట్ కొట్టి కూడా రాజకీయ జీవితాన్ని ఎలా ప్రారంభించారు అది ఇప్పుడు తెలుసుకుందాం. 2008 ప్రజారాజ్యం పార్టీ. 2008లో తన అన్నయ్య చిరంజీవి గారు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అయిన యువ రాజ్యంలకు అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతనికి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా అతను తీసుకోలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా బాధపడ్డాడు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో జరిగిన రోడ్ షోలో కూడా అతనికి వడదెబ్బ తగిలి పవన్ కళ్యాణ్కు వాంతులు కూడా అయ్యాయి. తరువాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతో 2014లో జనసేన పార్టీని స్థాపించారు. కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యమేంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టు లాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడే మాటలతో దాడి చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. అవతలి వాళ్ళు ఆయన్ని వ్యక్తిగత విమర్శలు ఎన్నిసార్లు చేసినా కానీ ఆయన మాత్రం ఒక్కసారి కూడా వాళ్ళపై వ్యక్తిగత విమర్శలు అస్సలు చేయలేదు. అక్కడే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచివారో అని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారు. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన పవన్ 2019 వచ్చేసరికి కొన్ని విభేదాలతో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలని ఢీకొనాలి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 బలమైన పార్టీలే, 2 శక్తివంతమైన పార్టీలని కూడా తెలుసు. కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం
ఒకే ఒక్క స్థానంలో గెలుపు, తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీ నుంచి వదిలించుకోవాలనుకునేవాడు. కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్. తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు. కూటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు. తరువాత 2019లో ప్రజలందరూ కలిసి వైసీపీకి పట్టం కట్టారు. గెలిచిన తరువాత ప్రతి ఒక్క మంత్రి కూడా పవన్ కళ్యాణ్ను నిందించడమే ఒక తన హాబీగా పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. కానీ ఆయన కించిత్తు కూడా వాళ్ళని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడినే మనిషి అంటారు. ఆ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు జగన్ చేసిన దాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అలయన్స్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు కలిసి బీజేపీని కూడా అలయన్స్ లో పాల్గొనేలా చేశాయి. అలయన్స్ లో ఉండగా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 21. అది తెలిసినప్పుడు చాలా మంది జన సైనికులలో ఏదో కొంత భయం, కొంత ఆందోళన. కానీ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులందరికీ నచ్చజెప్పారు. 2024 జూన్ 4 ఆ రోజు జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21కి 21 సాధించి 100% స్ట్రైక్ రేట్తో అసలు ఇండియాలో ఎప్పటి లేని రికార్డ్ని జనసేన పార్టీ చూపించింది. అంతేకాదు 2కి 2 ఎంపీ స్థానాలు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిది గోపాలలో చూసాం. అది పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సూట్ కేసులతో డబ్బులు పెట్టుకొని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారెన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనని ఆదరించే అభిమానులకి ఏదైనా చేయాలి. అందుకే ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ. దాన్ని కూడా దగ్గర నుండి చూశారు. 10 ఏళ్లకు ఆయన పడిన కష్టానికి ఫలితంగా 21కి 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2కు 2 ఎంపీ స్థానాలు గెలిచారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.